హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ మేమైతే ఒక ప్రత్యేకత కలిగిన టెంపుల్ పోయినాం. మా పుష్పప్ప బర్త్డే రోజు అయితే మా పాప బర్త్డే రోజు December 12 రోజు టెంపుల్ పోయినాం అనమాట. ఇక్కడ టెంపుల్కి ఎందుకు వచ్చినాం అనేసి కూడా నాకు ఒక ప్రత్యేక రీజన్ ఉంది. సో అది కూడా మన అయ్యగారు మనతోని చెప్పినమాట క్లియర్గా. అది వారి మాటలోనే మీరు వినండి. అది వినాలంటే మీరు వీడియో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకుండా ఉంటే వినగలుగుతారు. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ టెంపుల్ మొత్తం రాయితోనే ఉందన్నమాట. సో మెట్లు కూడా మొత్తం రాళ్ళే, ఇంకా రాతి కనీలు అంటాం కదా మనము మన తెలంగాణ అయితే ఒక కనీలు అనమాట. రాతితోనే మెట్లు ఉన్నాయి. టెంపుల్ మొత్తం కూడా రౌతే, ఇంకా అంత రాతితోనే ఉందన్నమాట. టెంపుల్ లోపల కూడా దేవుని చూస్తే ఎంత మనశ్శాంతి ఉందంటే అసలు చాలా పీస్ఫుల్గా అనిపించింది మాకు. ఇక్కడ మా లక్క ఏందంటే అసలు మేము పోవడం అయ్యగారి బండి దగ్గరికి పోతుండనమాట. సో టెంపుల్ కూడా క్లోజ్ చేసిండు. బండి కాడికి వెళ్ళిన అతను కూడా అయ్యగారు మమ్మల్ని చూసి వచ్చి మాకు దర్శనం చేయించి మాకు టెంపుల్ స్టోరీ చెప్పి పంపించడం జరిగింది. సో దానికైతే నేను చాలా హ్యాపీ అనమాట. ఇక్కడ దేవుని చూసడానికి వీలు లేదు. సో నేను కొంచెం తనని అడిగి ఇట్లా తీసుకున్నాను అనమాట. వీడియో క్లిప్ చిన్నగా తీసిన, ఇంకా మీకు కూడా చూపించాలి కదా అనేసి. సో అంతే. అవునంట. హనుమంతుడు ఉన్నాడు ఇక్కడ ఉండే, హనుమంతుడు పెద్దది ఇక్కడ బండకుండే. ఆ పోషమ్మ గుడి ఉంటుందా అంతే గుడి అంతా తీసిడు వాళ్ళు. యశవంతరెడ్డి అడిగేది తీసిడు. ఆ హనుమంతుని కదిలిస్తే ఆవరించుడు యాప చెట్టు. నీడ కూడా భక్తుడు వచ్చి చెప్పిండు, గీడ కూడా నైవేద్యం పెట్టుడు అంటే ఈడ లక్ష్మి పెడతాం. లక్ష్మి కదా యాప చెట్టు, రాగి చెట్టము విష్ణు పెడతానే ఉంటాం కదా అంటే కాదు ఈడ హనుమంతుడు. ఇక్కడ అనుకున్నది అవుతుంది అంతేనా. మీ వాళ్ళు భూశంకర్ చారి వీళ్ళంతా ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఈ మధ్య, చాలా పెరిగారు. అసలు వంట చేసుకుంటారు, వాడిని టిఫిన్ తీసుకుంటారు, చాలా మంది ఉన్నారు మీ వాళ్ళు. ఎప్పుడైనా పెద్దది కదా వేడివం మాకు ఎప్పుడు చిన్న ఉన్నప్పటి నుంచి నరసింహస్వామి మేము ఎక్కడ నేటి ఆడుంటున్నాయి. వెన్నువాడ కూడా పంపాము. మేము భార్య చేసుకున్న కానీ వెన్నువాడ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ మనం సిద్దిపేట జిల్లా ముండ్రాయి గ్రామంలో నరసింహస్వామి ఉంటాడు అనమాట. సో మేము ఫస్ట్ టైం వచ్చినాం ఇవాళ. ఎంత బాగుంది టెంపుల్ అసలు. లోపల కూడా వీడియో తీసిన, మధ్యలో వస్తుంది. అయ్యగారు దానికి సంబంధించిన మనకు స్టోరీ కూడా చెప్పారనమాట. సో వీడియో మిస్ అవ్వకండి ఎవరు కూడా, క్లియర్గా చూడండి. ఇక్కడ ఎంత బాగుందంటే వ్యూ అసలు మామూలుగా లేదు. ఇంకా టెంపుల్ అంతా పాపులర్ లేదు కానీ చాలా బాగుంది అసలు. ఇంక చూడండి ఇక్కడ లైవ్లో ఉడుపుల్లో కట్టారనమాట, కోరికలు వేరాలని. సో అట్లా అనమాట. టెంపుల్ ఎంత బాగుందంటే చాలా బాగుంది అసలు. ఇక్కడ బ్యాక్ వ్యూ చూడండి. అంటే మన టెంపుల్ అవుట్ సైడ్ ఇట్లా కూడా ఉన్నాయి మెట్లు, ఇంకా ఇట్లా కూడా వెళ్ళొచ్చు అనమాట. సో అంత బాగుందంటే అక్కడ చెరువు కనిపిస్తుందా, అక్కడ చెరువు ఉంది. ఇది ముండ్రాయి విలేజ్ అనమాట, సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం కిందికి వస్తుంది. సో ఇది మొత్తం ముండ్రాయి. ఇక్కడ మునులు ఉండడం వల్ల ముండ్రాయి అని నేమ్ వచ్చిందని ఇక్కడ చెప్తున్నారు మన అయ్యగారు అయితే. పువ్వులు ఎంత బాగున్నాయి చూడండి, చెట్టు నిండా ఎంత బాగుందో అసలు. ఎక్స్పెక్ట్ చేయలే. ఫస్ట్ టైం వచ్చినాం, మన పుష్పప్ప బర్త్డే అని వచ్చేసినాం అనమాట. సో మన సబ్స్క్రైబర్స్కి అయితే మళ్ళీ అందరికీ తెలుసు ఇవాళ. సో ఇది టెంపుల్. అక్కడ అయ్యగారు అయితే మా ఆయనకు చెప్తున్నారు స్టోరీ. సో ఇది హనుమంతుడు. ఇక్కడ చిన్నడు మొత్తం పడేస్తుండ అనమాట పువ్వుని. ఇంకా కొబ్బరికాయ, ఇందులో అది ప్రసాదం ఉంది. సో అంతా తీసేసుకున్నాం. ఎట్లా చూడండి ఎట్లా అయిందో. సో ఇది ఫ్రెండ్స్, ఒకసారి రాని వాళ్ళు ఉంటే ట్రై చేయండి, సిద్దిపేట జిల్లా ఉన్న వాళ్ళు, ఓకేనా. ఏం చేస్తున్నావు ఖుషి? ఏం చెప్తున్నావు నాని? చెప్పు, ఇంకేం చెప్తున్నావురా?
ఎక్కడదా అది? మీ అక్క తెచ్చిందా? ఏంటిది అది? చాక్లెటా? ఏం చాక్లెట్ రా? డైరీ మిల్కా? నాకు ఇస్తావా కొంచెం? సో హాయ్ ఫ్రెండ్స్, పుష్ప బర్త్డే. సో టెంపుల్కి అయితే వచ్చినాము, దర్శనం అయిపోయింది. కొబ్బరికాయ తినుకుంటూ కూర్చున్నాం అనమాట. ఇలా అక్కడ మేధాంశు అలా పప్ప కూర్చున్నారు. టెంపుల్ చాలా బాగుంది. తోమింది. ఇంటికి అయితే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. మేము ఇక్కడ ఏమో టెంపుల్ ఉంది చిన్నగా. ఏం దేవుడో దేవుడు నాకు కూడా తెలియదు, కానీ ఇక్కడ హనుమాన్ స్వామి. మళ్ళీ 3 చోటున్నాడు హనుమాన్ స్వామి చెట్టుకు. ఇక్కడ 2 మళ్ళీ. ఇక్కడ మా ఖుషి వాళ్ళ అత్త ఇట్లా వచ్చింది అనమాట, మా ఆడపడుచు. తను కూడా వచ్చేసింది టెంపుల్కి. మేము వచ్చినాం ఇక్కడ అంటే మెయిన్ రోడ్కే ఉంటుంది ఫ్రెండ్స్ టెంపుల్. అయితే మనం ఎక్కడనో వెతకాల్సిన అవసరం కూడా లేదు. మన సిద్దిపేట నుంచి కృష్ణాబాద్ హన్మకొండ హైవే రోడ్కి పోతుంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అనమాట. మెయిన్ రోడ్కే ఉంటుంది అనమాట టెంపుల్. మాత్రం ఎవ్వరు మిస్ కాకండి, ఒక్కసారి విజిట్ చేయని టెంపుల్ని. అంత ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంక అక్కడ ఎవ్వరు ఉండరు, మంచిగా వచ్చిన భక్తులు తప్పించి ఇంకా మనకి ఎట్లాంటి డిస్టర్బెన్స్ ఉండదు, హ్యాపీగా ఉండొచ్చు. ఇక్కడ ఆంజనేయ స్వామి మాలేసిన వాళ్ళు చాలా ఉంటారంట అప్పుడు. సో అయ్యగారు మా నెంబర్ కూడా తీసుకురావడం, మాకు ఇన్ఫామ్ చేస్తాం. అప్పుడు మళ్ళీ స్వామి మాది శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కళ్యాణం చేసినప్పుడు మీకు ఇన్వైట్ చేస్తాం అనేసి మా నెంబర్ కూడా తీసుకున్నారు. దాన్ని మాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి, పైన చూపించినాయి కదా, పైన 2 రూమ్స్ ఉన్నాయి, కింద కూడా రూమ్స్ ఉన్నాయి అనమాట. అవి స్వాములకి అంట. ఇక్కడ నుంచి బెంచెస్ చైర్స్ కూడా ఉన్నాయి కూర్చోడానికి మనం రిలీఫ్గా. టెంపుల్కి పోకున్నా కానీ కొంచెం చెట్ల కింద కూర్చోవచ్చు ప్రశాంతంగా అంటే మాత్రం కూడా వెళ్ళొచ్చు మనం హై రూట్లో వెళ్తున్నప్పుడు. అక్కడ ఇంకా మనం చిన్న చిన్న ఫంక్షన్ కూడా చేసుకోవచ్చు అంట. సో అది ఇక్కడ వ్యూ చూడండి, ఇక హైవే రోడ్కి దగ్గరలోనే పక్కనే. ఇంకంతే, మనం ఎటు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. మేమైతే ఇంటికి పోవడానికి రెడీ అవుతున్నాం. ఇక టెంపుల్ దర్శనం అయిపోయింది హ్యాపీగా. ఇక్కడ చూడండి అగో శ్రీ లక్ష్మీ నరసింహ దేవస్థానం మునిరాయి గుట్ట. చూసారు ఎంత క్లియర్గా ఉందో. ఇంకా ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడైతే పుష్ప బర్త్డే కోసం ఇట్లా రెడీ చేసిన నేనే ఒక్కదాన్నే. వీళ్ళైతే ఇంట్లో ఎవ్వరు లేరనమాట. పుష్పాప బస్ స్టాండ్ వెళ్ళింది కొనుక్కొచ్చుకుంటా అని. సో ఇట్లా సింపుల్గా కట్టేసిన నేను. ఇంకా చూడండి, ఇట్లా మనమే ఇంట్లో తెచ్చుకొని డెకరేషన్ చేసుకుంటే ఇంక ఈజీగా ఉంటుంది కదా. సో అందుకనేసి ఈ గోల్డెన్ అయితే తీసుకొచ్చినాం, ఇంకా బాగుంటాయి అనేసి. ఇది హ్యాపీ బర్త్డే ట్యాగ్, హ్యాపీ బర్త్డే. కింద ఖుషి అని స్పెల్లింగ్ ట్రై చేసినాము, బట్ దాని నేమ్ శివాంశిక కదా. సో అందుకనేసే ఇంకా ఏం పెట్టకుండా సైలెంట్గా హ్యాపీ బర్త్డే పెట్టేసాం అంతే. ఇంట్లో సింపుల్గా వేసుకొని కదా ఇంట్లో బాగుంటుంది. వెనకాల క్లాత్ అయితే అది నాకు మా ఇంట్లో నార్మల్గానే ఉంటుంది, ఇంకా హాఫ్ సైడ్ అనమాట. ఇది అటు సైడ్ ఇట్లా ఉంటుంది, కానీ మధ్యలో అయితే ఇట్లా పెట్టేసుకున్నాం. రూమ్ అనేది పెద్దగా ఉంటుంది అనమాట ఇది. సో అందుకనేసి అట్లా ఇది. ఫైనల్లీ అయితే కేక్ కటింగ్ ఈవినింగ్ టైంలో. శివాంశిక తన రియల్ నేమ్ కాబట్టి కేక్ అయితే తీసుకొచ్చేసినారు పప్ప. ఇక్కడ పాప అంటే నీకు తనకి భయం అవుతుంది కదా, సో అట్లా అనేసి నేనైతే పెట్టేసిన. ఇంకా కొంచెం రారా అంటే భయపడుకుంటూనే వస్తుందామే, కొంచెం భయం ఎక్కువ మన ఖుషిగానికి. వాయిస్ ఓవర్ ఇస్తుంటే మనం చిన్న డిస్టర్బెన్స్ మాత్రం మామూలుగా లేదండి అసలు. కొంచెం తను వాయిస్ వస్తూనే ఉంది వీడియోలో. ఇక్కడ కేక్ అయితే మా మామయ్య రాలేదు, కొంచెం వర్క్లో ఉండి. సో మా అత్తమ్మతో కట్ చేయించినాం మేము. ఇక నెక్స్ట్ మేము కట్ చేసినాం అనమాట. మేము ఇద్దరమే కట్ చేస్తున్నాం ఇందనేసి మళ్ళీ పుష్పని పట్టుకోమన్నాము. నెక్స్ట్ మా అత్తమ్మ కట్ చేసినాక మేము కూడా కట్ చేసినాం హ్యాపీగా. పుష్ప బర్త్డే అయితే ఇట్లా జరిగిపోయింది అసలు. చిన్నగా అంటే ఎక్కువ ఏం చేయలేదు, స్మాల్గా ఇంట్లో చేసుకున్నాం కాబట్టి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ ఒక లైక్ చేసి కామెంట్ చేసి, ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నపిల్లలు ఇంకా ఆ రోజు కూడా ఎక్కువ లేకుండే, అసలు ఎవరు లేరు. మా వాళ్ళు కూడా కొంచెం ఊర్లోకి వెళ్ళారు, అందుకే ఎవరిని ఎక్కువ ఇన్వైట్ ఏం చేయలేదు. చిన్న ఫంక్షన్ ఉండే ఇంట్లో అనమాట వాళ్ళకు కూడా.
ఇక మేమే ఇట్లా చిన్నగా అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం. ఇక్కడ మన పుష్పాపకి అయితే బర్త్డేకి వచ్చిన అన్నీ కలెక్ట్ చేసి ఆమెకు బాక్స్ అన్నమాట, గల్లగురి అని అంటాం కదా, తన డబ్బులు తనకే వేసేస్తున్నాం. ఇంకా 1000 రూపీస్ ఏమో వచ్చినాయి అనుకుంటా. ఆ డబ్బులను తీసి వాళ్ళు వేసేస్తున్నాము తనకే పక్కకు అనమాట. మాకే మళ్ళీ ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంటే కనుక తీస్తాము, యూజ్ చేస్తాం అనమాట వాటి పర్పస్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంకా